హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ ఏ ఫ్రేమ్. యాక్చువల్గా మా ఇంట్లో మనీ ప్లాంట్ వాటర్లోనే ఉండే అనమాట. ఒక 10 days నుంచి లీవ్స్ అన్నీ ఎండిపోతున్నాయని పాట్లోకి చేంజ్ చేద్దాం అనేసి ట్రై చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా అక్కని మనీ ప్లాంట్ చెట్టు నాటమంటే కాఫీ చేసింది ఇంతవరకు మట్టితో. ఇప్పుడు చూడండి, లే అది కథ పెంట అయింది. ఒక పని చేయమంటే ఇన్ని తెచ్చి పెట్టుకుంది, ఒక్కటి సక్రమంగా చేయదు. ఐఎమ్ డూయింగ్. నేను ఏమైనా గార్డెన్ అన్నా చెప్పు. నువ్వు గార్డెనర్ కాదు, నువ్వు అన్నీ కట్ చేసాలే. చాలా ఇంకా లోతు దింపు. చాలేవే, మళ్ళీ ఆకులన్నీ మునిగిపోతాయి. సో చూసారు కదా నాది మా చెల్లి కన్వర్జేషన్. ఏ పని చేయాలన్నా ఇద్దరు కొట్టుకుంది తిట్టుకుంది అయితే ఏ పని ముందుకు సాగదనమాట. నేను అక్కడ మనీ ప్లాంట్ నాటాలి అంటే పెంట పెంట చేశాను. ఇంకా అది హ్యాండ్ వాష్ బట్టలు ఉంటే అది ఉతికేస్తుంది. ఇంకా నేను కిందకు వచ్చి ఇల్లు తుడుద్దాం అనుకున్నాను. యాక్చువల్గా నా రూమ్లో కూడా 2 plants ఉంటాయి అనమాట, మనీ ప్లాంట్స్. అవి ఎవ్రీ వీక్ వాటర్ చేంజ్ చేస్తాను, ఎవ్రీ వీక్ అదే చేంజ్ చేస్తుంది. ఈ వీక్ నేను ఇల్లు తుడిచాను కాబట్టి నేను చేంజ్ చేశాను. నాకున్న చిన్న ప్లేస్లో తుడిచినప్పుడల్లా నీట్గా రంగోలీ అయితే వేసుకుంటాను అనమాట. నా ముగ్గుని చూసి నేనే మురిసిపోతున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా చెల్లి క్రోషెట్ చేస్తది. అంటే అంత ఎక్స్‌పర్ట్ కాదు, బట్ ఏంటంటే చేస్తదనమాట. చాలా రోజుల నుంచి నా కొత్త మొబైల్ ఛార్జర్ వరకి తనకి చేసి ఇవ్వే నీట్‌గా మురికవ్వకుండా ఛార్జర్ ఏంటంటే ఈ రోజుకి దానికి పంతం పట్టిందనమాట. ఫస్ట్ అడాప్టర్‌కి చేస్తా అనంది, ఏందో పింక్ కలర్‌ది. మళ్ళీ ఏమైందో తెలీదు. ఇంకా వైర్‌దయితే చేసాను. చూసారా, లైక్ కంప్లీట్‌గా అంటే మనకి స్ప్రింగ్ లాగా వైర్ దొరుకుతది కదా బయట, అలాంటి కాకుండా ఇది అంటే లైక్ వైరు కట్ అవ్వదు అండ్ వైర్ బ్లాక్ కూడా అవ్వదు, బాగుంటుందని చేసేస్తుంది. అంతే ఫర్ దిస్ వ్లాగ్.